సీనియర్ నాయకురాలు రమలి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకుడు పొరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు. ముందుగా నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు, ఏంటిది నిన్న మొత్తం ఈరోజు కలెక్టర్ పైన దాడి, దీని వెనకంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఉన్నారు అనేది కూడా చెప్తున్నారు. పోలీసుల విచారణలో కూడా తెలిసింది. ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. సురేష్ కోసం గాలింపులు. సురేష్ దాదాపు 42 సార్లు ఫోన్లు మాట్లాడిన వ్యక్తి ఎవరనేది మీకు తెలుసు, మాజీ ఎమ్మెల్యే అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా కూడా ఉన్నారు. ఇందులో కేటీఆర్ కూడా ఇక్కడ మన పైన రావద్దు కాబట్టి, మన పైన అనుమానం రావద్దని చెప్పేసి ఇక్కడ అంతా కూడా ప్లాన్ చేసి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారనేది మరొక వార్త వినపడుతుంది. రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ప్యానల్ పెద్దలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే, ఎక్కడ ఏం జరిగినా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందే, అది బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగానే ఆ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు రైతుకు సంబంధించి రైతులు మొత్తం ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి నుంచి, రైతులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు, మనలో లోపం ఏమిటి, ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి అంటే, రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు ఒప్పించాల్సిన అవసరం ఉంది, మెప్పించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం ఎన్నో ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ చేసుకున్నాము, ఫార్మాసిటీకి ల్యాండ్ పూలింగ్ చేసినాము. కానీ ఈ రకంగా అయితే ఎప్పుడు కలెక్టర్ల మీద దాడులు ఆ రకంగా జరగలేదు. గ్రామాలు వచ్చి మీదే పడినటువంటి పరిస్థితులు లేకుండే. ఎందుకు ఈ పరిస్థితులు చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వము దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీదనో, లేకపోతే సురేష్ అనే పేరు మీదనో, లేకపోతే రైతులకు రాజకీయాలు అంటగట్టడం ఏంటండి? రైతులు రాజకీయాలు ఉండకూడదా? రైతు అనేది ఏదో ఒక పాటు సంబంధించిన వ్యక్తి కాకూడదా? అయినంత మాత్రాన తెలంగాణ, మన ఆంధ్రాలో అమరావతి యుద్ధం చాలా మహత్వంగా జరిగింది. అక్కడ కూడా రైతులు ఏదో ఒక సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. అయినంత మాత్రం వారు ఒక పార్టీకి సంబంధించిన చూడలే కదా ఎవరు. ఇక్కడ కూడా అంతే, తెలంగాణ ఉద్యమం నాడైనా సరే ఇప్పుడైనా సరే రైతుల ఆందోళన ఏ రకంగా విరమింపజేయాలి, రైతులు ఎందుకు బాధపడతా ఉన్నారు, తెలంగాణ ప్రజలందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, హైకోర్టులో వచ్చేసి. కానీ ఒకటి నరేష్ గారు, మీరు అన్నారు కరెక్టే, ప్రతి పార్టీలో రైతులు ఉంటారు అన్నారు. కానీ గతంలో మనం చూసాం, దేశవ్యాప్తంగా కావచ్చు, మన రాష్ట్రంలో కూడా భూసేకరణ జరిగింది. ఎప్పుడు కూడా రైతులు ఈ రకంగా దాడులు చేసిన దాఖలు మనం ఎక్కడ చూడలే, కలెక్టర్ల పైన కావచ్చు, అధికారుల పైన. సో ఈసారి దాడులు జరిగాయంటే దాని అర్థం ఏంటి అంటే, రైతులు ఆ సాహసం చేశారు, రైతులు అనుకుందాం, మీరు అనుకున్నాం ఆ సాహసం చేశారంటే దాని వెనుక ఎవరో బలమైన వ్యక్తులుండి ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు చేసి ఉండొచ్చు. లేకుంటే రైతులు స్వచ్ఛంగా, నాకు తెలిసి ఆ రకంగా కలెక్టర్ పైన దాడులు, అధికారుల పైన దాడులు, ఆ వెహికల్స్ ధ్వంసం వల్ల చేసే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు నిజంగా మాకు కొడంగల్లో ఆ బలం ఉందని వారు అనుకుంటుంటే మేమేం చేయలేము. నిజంగా ఆ పరిస్థితి ఉండి మేము చెప్పితే ఊళ్ళు కదిలినాయి అనుకుంటుంటే మా పార్టీ బలంగా ఉంది, మా అక్కడ పిలుపునిచ్చింది ఏం లేదు, లేకపోతే పార్టీ పిలిపించి ఈ రోజు మనం ముట్టడి చేద్దాం, లేకపోతే అది చేద్దామని ఏం లేదు. రైతులు సురేష్ అనే వ్యక్తి ఎవరు మీరు చెప్పండి నరేష్? ఆ సురేష్ అనే వ్యక్తి ఎవరు? మీ పార్టీకి చెందిన వ్యక్తే కాదా? మా పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు రైతులకు పార్టీలు ఉండవంటే ఏదో ఒక పార్టీ కనబడరా? అయినంత మాత్రాన ఇప్పుడు రైతు ఉద్యమం జరిగింది ఢిల్లీలో, వారు ఎక్కడ పార్టీ సంబంధించిన కనబడలేదా? మనకి ఇక్కడ ఏ నాయకుని పక్కన ఫోటోలు దిగలేదా? ఏ నాయకుని పక్కన వాళ్ళు కనబడలేదా? అయినా సరే ఆ కాన్సెప్ట్ లో ఇంకొక విషయం ఏంటంటే, రవలి రాజేష్ గారు, అక్టోబర్ 25 నాడు దాడులు జరిగినాయి. మళ్ళీ దడపాటు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇంతమంది పోలీస్ ప్రొటెక్షన్తో పోయినప్పుడు ఎందుకు ఆ రకంగా జరిగినాయి? తర్వాత ఇంకొక విషయం, తెలంగాణ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫార్మాసిటీకి ల్యాండ్ పూలింగ్ జరిగి ఉంది. తర్వాత వాళ్ళు హైకోర్టుకి ఏం చెప్పారు, అక్కడ మేము ఫార్మాసిటీని కొనసాగిస్తామని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. మళ్ళీ ల్యాండ్ ఎందుకు పూలింగ్ అవసరం వచ్చింది, ఎవరి కోసం అవసరం వచ్చింది, ఏ కుటుంబ సభ్యులకు దారాదత్తం చేయాలని చెప్పి ప్రజల దగ్గర గుంజుకుంటా ఉండాలని చెప్పి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి మా భూములు ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు అవసరం ఏముంది, ఫార్మాసిటీ కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టింది, మీరు ఎంత చేస్తే అక్కడ చేసి పెట్టండి. కానీ మళ్ళీ దాన్ని పక్కన పెట్టి దాన్ని రియల్ ఎస్టేట్గా వాడుకొని దాన్ని ఏమో అంటే హైకోర్టును తప్పుదారి పట్టించి ఈరోజు ఫార్మాసిటీని రద్దు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మళ్ళీ భూములను ల్యాండ్ పూలింగ్ చేసుకొని చేసే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి ప్రజలు ఆ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. కిషోర్ రెడ్డి గారు.